హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బిందు ఢిల్లీ లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఇంకొక సరికొత్త వంటకంతో మీ ముందుకు వచ్చేయండి. ఏం చేద్దామో చూద్దాము. అంటే మార్నింగ్ మిగిలిపోయిన చికెన్ కర్రీ అండ్ ఎగ్స్తో చికెన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అనొచ్చండి. ఈ రెసిపీని ఎలా చేద్దామో చూద్దాం రండి. ముందుగా ఒక వెడల్పు బాండి తీసుకుని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకుందామండి. వేసుకుని దాంట్లో బిర్యానీకి కావాల్సిన అన్నీ మీకు ఏం కావాలో అవన్నీ వేసుకున్న తర్వాత ఒక 4 ఎగ్స్ వేసుకుంటున్నాము. మీ ఇష్టం. మీకు ఎగ్ అంటే ఇష్టం ఉంటే కనుక ఎక్కువ వేసుకోవచ్చు, లేదు అంటే కనుక తక్కువ వేసుకోవచ్చు. మాకు కొంచెం ఎగ్ అంటే ఇష్టం కాబట్టి ఒక 4-5 ఎగ్స్ అలా వేసుకుని, అండ్ ఫ్రైడ్ రైస్ కూడా ఎగ్ ఉంటే కొంచెం బాగుంటుంది కాబట్టి 4-5 ఎగ్స్ వేసుకున్న తర్వాత మంచిగా మరీ చిన్న చిన్న పీసెస్ కాకుండా కొంచెం పెద్దగానే పీసెస్ లాగా ఉంచుకొని తినడానికి బాగుంటుంది. అలా కొంచెం నీట్గా కలుపుకున్న తర్వాత దీంట్లోనే పుదీనా కొత్తిమీర కూడా వేసుకుందామండి. పుదీనా కొత్తిమీర వేయడం వల్ల మనకి ఇంకా టేస్ట్ అనేది పెరుగుతుంది అన్నమాట. అందుకని పుదీనా కొత్తిమీర కూడా వేసుకుందాము. నీట్గా అది మిక్స్ అయిపోయిన తర్వాత దాంట్లోనే ఒక టేబుల్ స్పూన్ కారం అండ్ కొంచెం ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. అండ్ పసుపు ఎందుకు అంటే కొంచెం సరిపోతుందని ఎందుకు అని అంటే మనం మార్నింగ్ వేసుకున్న చికెన్లో ఆల్రెడీ ఉప్పు కారం పసుపు ఉంటాయి కాబట్టి మనం ఈ ఎగ్కి సరిపడా ఉప్పు కారం పసుపు వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ వేసుకోని అవసరం లేదు. ఇలా అవి కలిపినది పచ్చి వాసన పోయేంత వరకు నీట్గా కలిపేసుకున్న తర్వాత మార్నింగ్ మిగిలిన చికెన్ని వేసేసుకుందాం. దీంట్లో గ్రేవీగా ఎక్కువ గ్రేవీ ఉన్నా పర్లేదు, కొంచెం గ్రేవీ ఉన్నా పర్లేదు. అది వేసేసుకుని అది కూడా నీట్గా మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనకి రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ కూడా వేసేసుకుని అది కూడా మనం నీట్గా కలిపేసుకున్న తర్వాత దాంట్లోనే అంటే ఒక 2-3 మినిట్స్ కలిపితే చాలు. మళ్ళీ ఎక్కువ ఇదైనా బాగోదు. 2-3 మినిట్స్ కలిపేసుకున్న తర్వాత దాంట్లోనే మన కొత్తిమీర కరివేపాకు అవన్నీ వేసేసుకుని దించేస్తే అయిపోతుంది మన టేస్టీ ఎమ్మి చికెన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది. నిజం చెప్తున్నా అండి, ఇది ఫ్రైడ్ రైస్ అనేది చాలా అంటే చాలా చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ బాక్స్లోకి వచ్చేసి కమెంట్ చేసేయండి. కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. నెక్స్ట్ మనం టేస్ట్ కూడా చేద్దాము రండి. ఎలా ఉందో నేను టేస్ట్ చేసి చెప్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఒక్క లైక్ చేయొచ్చు కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ప్లీజ్ అండి. హాయ్ హలో అండి. ఈరోజు మా మమ్మీ చేసిన డిజాస్టర్ వంటకం తింటున్నాను. తల్లి పిల్లని 2 కలిపి చేసిందండి. ఫస్ట్ భయం వస్తుంది, కొంచెం పెట్టుకుని తిందాము.